అందరికీ నమస్కారం. ఈరోజు వార్తలు. అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని వైఎస్ఆర్ కాలనీలో మంగళవారం నూతన లార్డ్ జీసస్ చర్చిని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి వైసీపీ క్రిస్టియన్ మైనారిటీ సెల్ జిల్లా అధ్యక్షులు వైపీ బాబు, వైసీపీ జిల్లా నాయకులు క్రషర్ మధుసూదన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా ప్రార్థనలు నిర్వహించి ఈ చర్చిని ప్రారంభించారు. అనంతరం చర్చిలో సెమీ క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. జీసస్ ని ప్రార్థిస్తూ ప్రత్యేక ప్రార్థన చేశారు. అనంతరం కేక్ కట్ చేసి సంబరాలు చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ క్రిస్టియన్ మైనారిటీ సెల్ జిల్లా అధ్యక్షులు వైపీ బాబు, వైసీపీ జిల్లా నాయకులు క్రషర్ మధుసూదన్ రెడ్డి, కౌన్సిలర్ రమణ, వైసీపీ నాయకులు పల్లేటి మధుసూదన్ రెడ్డి, చర్చి ఫాస్టర్స్ రెడ్డివారి నేహమ్మ, నాగరాజు, మార్క్, జహంగీర్, మనీషా, వాసు, అనిల్ కాంత్, పాస్టర్ అబ్రహం, పాస్టర్ జైపాల్, పాస్టర్ జాకూబ్, పాస్టర్ సల్మాన్, పాస్టర్ నరేష్, కౌన్సిలర్ రమణ, జీపు రమణ, వెంకటరాముడు, లక్ష్మిరెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మొట్టమొదటిగా ప్రార్థనతో ఈ యొక్క మందిర ప్రతిష్ట ప్రారంభించుకున్నాం. మందిరం ఉన్నటువంటి దైవదాసులు, దైవజనులు, వైస్ ప్రెసిడెంట్ గారైనటువంటి మార్గ గారు ప్రార్థనలో నడిపిస్తారు. ప్రేమ కలిగిన మా తండ్రి, దయ కలిగిన మా యేసయ్య, మీ నామమునకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. తండ్రి, ఈ గుత్తి పట్టణంలో మీ దాసులు వైపీ బాబున గారిని మీరు ప్రేమించి లార్డ్ జీసస్ యొక్క సంఘమును మీరు ఇచ్చినందుకు ఈ రెండవ మందిరాన్ని మీకు కృతజ్ఞతాస్తుతులను చెల్లించుచూ ఉన్నాం. ఎంతైనా మంచి దేవుడివి రాజా, ఎంతైనా గొప్ప దేవుడివి నాయన, మీకే వందనాలు స్తుతులు. మీకు ప్రతిష్ఠించుచూ ఉంటుండగా అనేక జనులకు దీవెనకరంగా మహిమకరంగా ఉంటున్నట్లుగా సహాయం చేయండి నాయన. మందిరంలో పెట్టిన ప్రతి ఒక్కరూ దీవించబడాలి నాయన. వెలుపలికి వచ్చినప్పుడు దీవించబడాలి నాయన. ఈ ప్రణాళిక అంతటిని కూడా మీ మహిమ ప్రభావముల చేత నింపమని ప్రార్థన చేయించు ఉన్నాము తండ్రి. ఆ రోజు సొలొమోను రాజు గారు మందిరాన్ని కట్టి నాయన ఉన్నారు. పరమ నుండి మీరు చూస్తూ ఉన్న దేవుడి కనుక మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటున్నాం నాయన. ఈ సమయంలో నాయన ఈ మందిరమును ప్రారంభిస్తూ ఉండగా మీరే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడుగా మా మధ్యలో త్రియేకమైన దేవుడుగా సంచరిస్తూ ఉన్నందుకు స్తోత్రాలు. దిగి వచ్చినందుకు మీకు వందనాలు స్తోత్రములు నాయన. అయ్యా, ఇక్కడ చేయించిన మా హస్తములు కాదు, మీ హస్తముల చేతనే వీటిని ప్రతిష్ఠించి మీ నామములకు మీరు మహిమ తెచ్చుకోవడమని ప్రార్థన చేయించు ఉంటున్నాం. యెహోవా మందిరమునకు నాయన చెరువు తెలుస్తూ ఉన్నాం తండ్రి. అయ్యా, ప్రారంభిస్తున్నటువంటి ఈ ఘడియలోనే మీ దేవదూతల సమూహాన్ని మా మధ్యలోనికి తీసుకుని వచ్చినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాము తండ్రి. రాసిన కీర్తనల గ్రంథము 100వ సంకీర్తన. మన మధ్యలో దేవదాసులు, ఈ సంఘ కాపురి వైపీ బాబు గారు ఈ వాక్యాన్ని చదువుతారు. 100వ సంకీర్తన. సమస్త దేశముల యెహోవాకు ఉత్సాహపరిచేది సంతోషంతో యెహోవాను సేవించేది, ఉత్సాహంగా వచ్చి అది సంతోషండి. సమస్త దేశములారా యెహోవాను ఉత్సాహధ్వని చేయుడి, సంతోషముతో ఆయనను సేవించుడి. ఉత్సాహగానము చేయించు సన్నిధికి రండి. యెహోవా దేవుడిని తెలుసుకోండి. ఆయన మనల్ని పుట్టించారు, మనం ఆయన పరిశుద్ధ వాక్యమును దీవించును గాక. చిన్న పల్లవి దైవజనులు రెడ్డి గారిని యేసుక్రీస్తు నామములో దేవుడి గుర్తుపట్టాలని ప్రేమించాడు. ఎందుకంటే
కుమారుడు అని కుమార్తెలు కాబట్టి నశించిపోతున్న ఆత్మల పట్ల ఎంతో బాధపడినటువంటి దైవజనులు మరి వైపీ బాబు గారి మరి ఆధ్వర్యంలో ఈ దినం ఈ లార్డ్ జీసస్ మందిరాన్ని ప్రతిష్ఠ చేసుకోవడానికి దేవుడు ఇచ్చిన సమయాన్ని బట్టి నేను ఎంతగానో దేవుడికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. పరిశుద్ధ బైబిల్లో నుండి యెషయా ప్రవక్త రాసినటువంటి 50వ అధ్యాయము 7వ వచనం ఉన్నటువంటి దైవజనులు అపరమంగా చదవాలి. అపరమంగా నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరము. ఈ లార్డ్ జీసస్ మందిరము ఒక కులానికి ఒక మతానికి సంబంధించినది కాదు. ఇది సమస్త జనులకు ఇది ప్రార్థనా మందిరముగా ఈ దినం ఇక్కడ మరి పరిశుద్ధాత్మ దేవుడి యొక్క సమక్షంలో మనం ప్రతిష్ట చేయవచ్చున్నాం. సేవకులకు రావాలి, మరి ముఖ్యంగా రావాలి, మరి దైవిక భావకులకు రావాలి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో ఈ లార్డ్ జీసస్ మందిరాన్ని ప్రతిష్ట చేయుచున్నాము. పరిశుద్ధ 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 ప్రభువు వరదూతలైన నిర్వహింపగలరా మందిర ప్రతిష్ట ఆరాధన క్రమం చేసినట్టు ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తు ప్రభు వారి నామంలో వందనాలు తెలుపుకుంటున్నాను. మనం అతిథులు సన్మానించుకోవట మనకి ఎంతగానో శ్రేయస్కరం అని చెప్పేసి వాక్యం సెలవిస్తుంది కనుక మన ముఖ్య అతిథులుగా వచ్చేసినటువంటి మన సుందర రెడ్డి గారిని అదేవిధంగా మన అనంతపురం జిల్లా పాస్టర్ వెల్ఫేర్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి మార్క్ అన్న గారిని స్టేజ్ పైకి సారంగా ఆహ్వానిస్తాము. కళాశాల అదేవిధంగా మన బుద్ధి మండల పాస్టర్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అయినటువంటి బిషప్ వాసోనిల్ కాంత్ అన్న గారిని కూడా స్టేజ్ పైకి సీనియర్ దైవజనులు పాస్టర్ అబ్రహామయ్య గారిని కూడా స్టేజ్ పైకి సాధారణ అనంతపురం పాస్టర్ వెల్ఫేర్ అసోసియేషన్ కమిటీ మెంబర్ జహంగీర్ అన్న గారిని కూడా స్టేజ్ పైకి మృదు స్వభావి అన్న అధ్యక్షత వహించవలసిందిగా చేస్తుంది. బిషప్ నా అన్న లేకపోయినా తండ్రి లేకపోయినా తండ్రి లాంటి వాడు అన్న లాంటి వాడు అందరికన్నా ఎక్కువే. అధ్యక్షత వహించవలసిందిగా నేను సేవకుడుగా కావడానికి ఎంతో ప్రోత్సహించినటువంటి వారు మన సాల్మన్ అన్న గారు, జాకోబ్ అన్న గారు కూడా స్టేజ్ పైకి సాధారణంగా బాగా డెవలప్ అయినదైతే అది ఒక కారణం ఈ మీడియా మిత్రులే. ముఖ్యంగా గోవిందన్న గారు కూడా చిన్ననాటి నుంచి మేము ఫుట్బాల్ ప్లేయర్స్. అందులో భాగంగానే అన్నగారు వచ్చేంత వరకు కొంచెం ఆపాల్సి వచ్చింది. సమయం ఆలస్యమైన క్షమించండి. అదేవిధంగా రఫీక్, సునీలు వీళ్ళు కూడా చిన్న ఇంత న్యూస్ వస్తే చాలు వైపీ బాబు అనేది స్టేట్ అంతా వీళ్ళే చెప్పేశారు. అందులో ఈ 2 రోజులు బ్యాక్ సైడ్ వచ్చేసి 2 రోజులు వెనుక అనంతపురం డిస్ట్రిక్ట్ వైఎస్ఆర్సీపీ క్రిస్టియన్ మైనారిటీ సేల్ అధ్యక్షుడిగా కూడా నాకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నా మీద నమ్మకంతో 2వసారి పదవి కార్యక్రమాన్ని నాకు రెండోసారి కూడా నా తమ్ముడిని డిస్ట్రిక్ట్ పాస్టర్ అధ్యక్షుడిగా దేవుడు చేశాడు. ఇదంతా కేవలం నేను దేవునికి దగ్గర ఉండమని చూస్తున్నాను. నేను కౌన్సిలర్గా ఉన్నప్పుడు, తర్వాత రాజకీయంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డిని కలసాలని చాలా ప్రయత్నం చేశాను. కానీ అది కుదరలేదు.
ఎప్పుడైతే నేను దేవుని పని చేయడం మొదలుపెట్టానో అప్పుడు దేవుడు ఆటోమేటిక్గా అధికారులు నాయకుల్ని వాళ్ళే నాకు దగ్గర చేస్తున్నారు. అలాంటి విశ్వాసం నాది. అందుకే కనీసం ఇప్పుడు నేను బైబిల్ కూడా చదవలేకపోయాను. నేను వేరేలాగా అనుకోలేదు, ఎందుకంటే నాకు అలాగా దుఃఖం వచ్చింది. కాబట్టి ఈ అధ్యక్ష బాధ్యతలు మా బిషప్ వాసన్న గారి తప్పు చెప్తూ థ్యాంక్ యూ. రక్షకుడైన నిన్న నేడు నిరంతరము మారని మార్పు లేని సజీవుడు, తల్లి మరిచిన తండ్రి మరిచిన లోకమంతా మరిచిన కన్ను మరువని దేవుడు, ఎడబాయిన దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారికి నా తల వంచినట్టు కృతజ్ఞతలు తెలియజేస్తూ నన్ను ప్రేమించి ఆహ్వానించి ఈ కార్యక్రమం నడిపించమని నా తమ్ముడు చిన్ననాటి వాడు నా తమ్ముడు వైపి బాబు గారికి, చేరువచ్చినటువంటి వేదిక మీద అలంకరింపబడినటువంటి దైవదాసులకు రెడ్డి గారికి, అదే రీతిగా నా సోదరి వారందరికీ నా నిండు వందనాలు తెలియజేస్తున్నాను. మీ అందరికీ నా నిండు వందనాలు చెప్పినప్పుడు ఏం చెప్పాలమ్మా? ఏం చెప్పాలి? వందనాలు చెప్పాలి. చాలా సంతోషం. ఇది ఎంతో కష్టపడి ఈ మందిరాన్ని దేవుడే స్థాపించాడు నా తమ్ముని వైపి బాబు ద్వారా. ఈరోజు చూస్తుంటే ఎంతో ఆనందం, నా హృదయం అంతా కూడా సంతోషిస్తూ గెంతులేస్తూ ఉంది. కాబట్టి సమయానికి ముగిస్తాము. కనుక మన మధ్య ఉన్నటువంటి దైవజనులు ఉన్నారు. ఆకాశ మహాకాశముల పట్టదారిని దేవుడు మధ్యలో దైవజనులు ఉన్నారు. అనంతపురం డిస్ట్రిక్ట్ పాస్టర్ వెల్ఫేర్